నాది ఎంటెక్ అయిపోయిందండి. నేను 1 ఇయర్ నుంచి గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు ఇక్కడున్న సమస్య ఏంటంటే యూపీఎస్సీ లాగా ప్రతి సంవత్సరం ఇక్కడ కూడా క్యాలెండర్ వైజు, ఇయర్ వైజు, డేట్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తూ ఉంటాయి. ఇన్ని సమస్యలు లేకోకుండా ఉంటుంది. నెక్స్ట్ రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని ఇంత సమయం మేము ప్రిపేర్ అవ్వడానికి మినిమం 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ అలా ఇక్కడ 6 నుంచి 7 ఇయర్స్ వరకు కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. ఆర్థికంగా ఇంకా రకరకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ ప్రిపరేషన్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుందంటే ఒక వ్యసనం లాంటిది అనమాట. ఒక జాబు కొట్టేంత వరకు కూడా దీని నుంచి బయటికి వెళ్ళాలంటే వెళ్ళని పరిస్థితుల్లో మైండ్ అలానే ఉండిపోతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకునేసి సో ఇయర్ వైజు ఇన్ని పోస్టులు మేము భర్తీ చేయగలుగుతాం అనే భరోసా కల్పించే గవర్నమెంట్ రావాలని నేనైతే కోరుకుంటున్నాను. అంతేనండి. ఇప్పుడు మీరు ఈ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారా? మీరు వేయబోతున్నాను. ఎన్నోసారి వేయబోతున్నారు? నేను ఇప్పుడు 3rd టైం వేయబోతున్నాను. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు వచ్చాయంటారా? ఉద్యోగ అవకాశాలు వచ్చాయంటే ఆల్రెడీ సచివాలయం ఉద్యోగాలు వదిలిన తర్వాత ఏది లేనప్పుడు ఒకటి వదలడం మంచిదే కదా. సో ప్రతి రాజకీయ నాయకుడు కూడా వాళ్ళ సులభం కోసం కొంత ఆలోచన చేస్తాడు. దాని తర్వాత ఈ ఎలక్షన్ల ముందు మాత్రమే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇలా కాకోకుండా ఇయర్ వైజ్ వదిలితే సో ఇంతమంది ఇక్కడ లేకోకుండా ఇది దేంట్లో మనం వీక్గా ఉన్నామని మనం ఈ ఫీల్డ్కి ఎలిజిబిలిటీనా కాదా అనేసి చూసుకొని నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేసుకొని తర్వాత ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నమాట. ఇప్పుడు ఇక్కడున్న సిచ్యువేషన్ ఏంటంటే అది ఎవరైనా కావచ్చు, ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, అంటే రెగ్యులర్గా నోటిఫికేషన్లు వదిలితే ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఈ విధంగా మిగిలిపడిపోరు అని చెప్పడం. ఇప్పుడు మీరు చదువుకునే విద్యార్థులు, మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లే. మీ ఓన్ అభిప్రాయము ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎలా ఉండింది, ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది, మీరు రాబోయే కాలంలో ఏ పార్టీకి మీ సపోర్ట్ ఉంటుంది? నా సపోర్ట్ అని కాదు కానీ అభివృద్ధి అనేది ప్రతి రాజకీయ పార్టీ నుంచి జరుగుతూ ఉంటుంది. జాబ్స్ గురించి అయితే అది మనకు ఒకరు చేస్తారు, ఒకరు చేయలేదని గత గవర్నమెంట్ చేసింది, ఈ గవర్నమెంట్ చేసింది. సో నా వరకు అయితే నేను అనుకోవడం అంటే నా పర్సనల్ ఒపీనియన్ తెలుగుదేశం పార్టీ వస్తే బాగుంటుందని మేము అనుకోవడం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. సరే.